అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. బంగారం ధరలు కొన్ని రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తూ వస్తున్నాయి. అయితే గత 2 రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా 5% పతనం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ, వాణిజ్య ఒప్పందాల ఆశలు దీనికి కారణం. భారత్లోనూ ధరలు ఇంకాస్త ఎక్కువ మొత్తంలో తగ్గాయని అంచనా వేస్తున్నారు. మరి ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? అసలు ఈ బంగారం ఎందుకు ఇప్పుడు తగ్గింది? అంతర్జాతీయంగా బంగారం ధరలు 5% కంటే ఎక్కువ తగ్గాయి. ఆగస్టు 2020 తర్వాత ఒకే రోజులో ఇదే అతిపెద్ద తగ్గుదల అని చెప్పాలి. బుధవారం బంగారం ధరలు 1.49% తగ్గి న్యూయార్క్ సమయం 7:01 నాటికి ఔన్సుకు $4022.78 చేరుకున్నాయి. సోమవారం దాని గరిష్ట స్థాయి $4381.21 కంటే దాదాపు 6% తక్కువ. దీపావళి సెలవు కారణంగా భారతదేశంలో బంగారం మార్కెట్ మంగళవారం మూసివేశారు. అయితే బుధవారం నాటికి మార్కెట్ తిరిగి ప్రారంభమైనప్పుడు ధరలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఒకవైపు గత 2 రోజులుగా ప్రపంచ మార్కెట్లో బంగారం ధర $172 తగ్గింది. అయితే భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు 1,32,294 గరిష్ట స్థాయి నుండి 1,23,907కు పడిపోయింది. ఇది 8,387 కంటే ఎక్కువ తగ్గుదల, దాదాపు 3% తగ్గుదల. ఈ సంవత్సరం బంగారం పెట్టుబడిదారులకు 60% వరకు రాబడినిచ్చింది. ఇది స్టాక్ మార్కెట్ ఇతర పెట్టుబడి ఎంపికలను మించిపోయింది. అయితే పెట్టుబడిదారులు ఇప్పుడు లాభాలను ఆర్జించడానికి బంగారం అమ్ముతున్నారు. దీని ఫలితంగా ధరలు తగ్గుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, అటు అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమై న్యాయపరమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటానని చెప్పారు. ఇంకా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి నివేదికలున్నాయి. దీని ప్రకారం అమెరికా భారత్ నుంచి దిగుమతులపై సుంకాలను 50% నుంచి 15 నుంచి 16% తగ్గించవచ్చు. బలహీనమైన US డాలర్, తక్కువ వడ్డీ రేట్ల అంచనాలు, కేంద్ర బ్యాంకు కొనుగోలు, ప్రపంచ ఉద్రిక్తతలు బంగారం ధరల ఇటీవల పెరుగుదలకు కారణమని వీటీ మార్కెట్స్లోని గ్లోబల్ స్ట్రాటజీ లీడర్ రాక్ మ్యాక్స్వెల్ చెప్పినట్లు మింట్ పేర్కొంది. అయితే పెట్టుబడిదారులు ఇప్పుడు లాభాలను బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల ధరలు తగ్గుతాయి. అయినప్పటికీ బంగారం ట్రెండ్ చాలా కాలం పాటు పెరుగుతూనే ఉండవచ్చు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తే లేదా ప్రపంచ ఉద్రిక్తతలు పెరిగితే బంగారం మళ్లీ పెరగవచ్చు. US డాలర్ బలపడితే లేదా వడ్డీ రేట్లు పెరిగితే బంగారం మరో 5 నుంచి 10% తగ్గవచ్చు కూడా. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మాత్రం బంగారం అత్యంత నమ్మకమైన పెట్టుబడిగా చూస్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.